ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసుల నిఘా కోసం రాష్ట్రాల వారీగా ప్రత్యేక రంగులు. బోట్లు మునిగినప్పుడు నీటిలో స్పష్టంగా కనిపించేలా నీలం బదులు ఆరెంజ్ రంగు కేటాయింపుపై ఆలోచన. ప్రస్తుతం మనం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో అయితే ఉన్నాం. ఫిషింగ్ హార్బర్లో ఉన్న బోట్స్ ఏవైతే ఉన్నాయో బోట్స్కి పై భాగం వచ్చేసరికి పసుపు రంగు, కింద భాగం వచ్చేసరికి నీలం రంగు పెయింట్లు అయితే వేయాలని గతంలో 15 ఏళ్ల క్రితమే ప్రభుత్వం చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం కూడా మళ్ళీ దీన్ని మరొకసారి చెప్పడం జరిగింది. ఎందుకు పసుపు రంగు, నీలం రంగు పెయింట్లే వేయాలి, ఏం లేదు, అసలు దీని గురించి పూర్తి వివరాలని ఇక్కడ ఉన్న మత్స్యకారుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. భారత తీర ప్రాంత భద్రత మరియు మత్స్యకారుల రక్షణ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత కీలకమైన చర్యలు చేపడుతున్నాయి. 2008 ముంబైలో నవంబర్ 26 ఉగ్రదాడి తరువాత సముద్ర జలాల్లో చొరబాట్లను అరికట్టడానికి బోట్లకు ప్రత్యేక రంగుల కోడింగ్ ను అమలులోకి తెచ్చాయి. గతంలో జరిగిన దాడుల అనంతరం దేశ సరిహద్దు సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతి తీర ప్రాంత రాష్ట్రానికి ప్రత్యేక రంగుల కేటాయింపు చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోట్లకు పైభాగంలో పసుపు, క్రింది భాగంలో నీలం రంగు వేయాలని స్పష్టం చేసింది. భారత నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు పెట్రోలింగ్ చేసేటప్పుడు మన బోట్లను పొరుగు రాష్ట్రాలు, విదేశీ నావల నుంచి సులువుగా గుర్తించడానికి ఈ కలర్ కోడింగ్ ఎంతో దోహదపడుతుంది. తుఫాన్లు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు గగనతలం నుంచి శోధించే విమానాలకు కూడా ఈ రంగుల వల్ల బోట్లను పసిగట్టడం తేలిక అవుతుంది. అంటే దూరం నుంచి ఏమైనా పెద్ద నౌకలు అవి వస్తే కలర్ అన్నది కనబడుతుంటుందండి వాళ్ళకి. దానివల్ల ఏంటంటే వేసుకోవడం మంచిదని ప్రభుత్వం ఆదేశాలు మంచివి. మరి అంటే అప్పుడు వేయించుకున్నారంటే నష్టంగా అంటే చేయించుకొచ్చాను, తప్పలేదు. అది ఏంటంటే ఇప్పుడు మీ రక్షణ కోసమే ప్రభుత్వం తీసుకుంది. అది మీరు ఆలోచించి మీరే ఏదో నిర్ణయం తీసుకోవాలి. అంటే అక్కడ నీటాకులు బట్టి కలర్ తేడా వస్తూ ఉంటుందండి. ఆ కలర్ తేడా వల్ల అర్థం అవుతుందండి ఎదర వచ్చిన నౌకలకి గట్ట. అందుకే ఎల్లో కలర్ వాడతారు. మరి అయితే ఈ నిబంధన అమలులో మత్స్యకారులు కొన్ని ఆచరణాత్మక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సాంప్రదాయ సెంటిమెంట్లు, రీపెయింటింగ్ కోసం అయ్యే వేలాది రూపాయల ఖర్చు వారికి భారంగా మారుతుంది. మరొక ప్రధాన సమస్య ఏంటంటే సముద్రంలో బోట్లు తిరగబడినప్పుడు కింద ఉండే నీలం రంగు భాగం పైకి తేలుతుంది. సముద్రం నీళ్లు కూడా నీలిరంగులోనే ఉండడంతో గాలింపు చర్యల్లో రెస్క్యూ సిబ్బందికి బోటును గుర్తించడం కష్టమవుతుంది. దీంతో నీలం రంగుకు బదులుగా దూరం నుంచి స్పష్టంగా కనిపించే నారింజ రంగును కేటాయించాలని కోస్ట్ గార్డ్ మరియు మత్స్యశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. పసుపు కలర్, నీలం కలర్ ప్రభుత్వం ఇవ్వమంటుంది. మన బోట్లు ఆంధ్రలోకి వెళ్తే మన బోట్ ఫలానా భారతదేశ బోట్లు అని అర్థం అవ్వాలి. అందువల్ల పసుపు కలర్ ఆంధ్రాకి ఉండాలన్నమాట. అక్కడికి వెళ్తే అర్థమైనందుకు పసుపు కలర్ ఆంధ్ర బోట్లు. ఇప్పుడు 10 సంతలు పెట్టి ప్రభుత్వం 10 సంతలు పెట్టి ఆట ఆడుతుంది. అది కలర్ పసుపు కలర్. అంతా మన బోట్లలో కొన్ని బోట్లలో ఉంటున్నాయి కదా, వాతావరణ కేంద్రం చెప్పించి అలాంటి బోట్లు ఉన్నాయి అన్నమాట. తుఫాను వచ్చారికి వస్తుంది, బోట్లు సగం బోట్లు చెప్తున్నాయి. దెబ్బను ఇప్పుడు సెలవులు వచ్చి దెబ్బ నుండి ఫోన్లు వెళ్ళిపోతున్నాయి సగం బోట్లకి. వాతావరణం మారుతుందండి, తుఫాను వస్తుందని. అందువల్ల బోట్లు తెలిసిపోయి ఏదో జట్టుకి వెళ్ళిపోతున్నాయి. అక్కడ కొన్ని ఏ జట్టు దగ్గరలో జట్టుకి పోయిపడుతున్నాయి. అప్పుడు సేపటి జట్టుకి వస్తాయి. కేవలం రంగులే కాకుండా ప్రతి ఫిషింగ్ బోటుపై నలుపు రంగు పెద్ద అక్షరాలతో బోట్ పేరు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా కనిపించాలి. అత్యవసర సమయాల్లో సంప్రదించేందుకు వీలుగా కోస్ట్ గార్డ్ ఎమర్జెన్సీ నంబర్ 1554, మెరైన్ పోలీస్ నంబర్ 1093 క్యాబిన్ పై తప్పనిసరిగా రాసి ఉంచాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు పాటించని బోట్లపై చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
భద్రతా బలగాల సమన్వయంతో పాటు అధికారుల నూతన నిర్ణయాలతో మత్స్యకారులకు సముద్రంలో మరింత రక్షణ లభించనుంది. నిబంధనలను పాటిస్తూ సురక్షిత వేట సాగించాలని కోరుకుందాం. విన్నారు కదండి, ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఈ బోట్ కలర్స్ ఏవైతే పసుపు రంగు నీలం రంగు ఉన్నాయో అవి సముద్రం మధ్యలో ఎప్పుడైనా కానీ యాక్సిడెంట్స్ జరిగితే, అదేవిధంగా ఏదైనా ప్రమాదాలు జరిగిందంటే అది ఈజీగా గమనించడానికి మెరైన్ పోలీసులు అవని, అదేవిధంగా ప్రభుత్వం వారికి ఇది ఈజీగా తెలియడానికి, ఇది గమనించి వాళ్ళని కాపాడడానికి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ బోట్ రంగుని పెట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా దీనికి మరో కారణం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి బోట్లు ఏవైతే ఉన్నాయో బోట్లన్నీ పసుపు రంగు నీలం రంగులో ఉంటుంది. అలాగే ఇతర స్టేట్స్ నుంచి వచ్చే బోట్స్ కానీ వాళ్ళ కలర్స్లో ఉంటుంది, స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన కలర్స్లో ఉంటాయి. అలాగా భారతదేశంలో ఏవైతే బోట్స్ ఉన్నాయో ఏ రాష్ట్రం నుంచి ఏ బోట్లు వస్తున్నాయో అది గమనించడానికి అనేసి ఈ బోట్కి కలరింగ్ అన్నది పెట్టడం జరిగిందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో తరుణ్, VBC1 TV, విశాఖపట్నం.